విషయం ఇప్పుడు జరుగుతున్నది అదే. ముఖ్యమంత్రి పీఠాన్ని ఎక్కిన తర్వాత పూర్తిగా యాడ్స్ అన్ని కూడా దీంట్లో ప్రకటనలన్నీ కూడా అధికార పార్టీ వాళ్ళకి సంబంధించినటువంటి మీడియాకు ఇవ్వడం, ఆ తర్వాత పేపర్కి ఇవ్వడం, అక్కడి నుంచి డబ్బు సంపాదించడం, అదేవిధంగా ఇటేదైతే వాలంటీర్లకు సంబంధించి కూడా వాళ్ళ పేపరే కొనుక్కోవాలని చెప్పడం, ఆ విధంగా డబ్బు సంపాదించడం, లిక్కర్కి సంబంధించి కూడా జరుగుతున్న అవకతవకలు చూస్తూ ఉన్నాం. దాంట్లో ఎక్కడా కూడా వైన్ షాపులలో ఇటు గూగుల్ పే కావచ్చు, స్కానర్స్ ఏది పెట్టకుండా డైరెక్ట్ డబ్బు తీసుకోవడం. మరి సాయంత్రం డబ్బులు ఎక్కడికి పోతున్నాయి అనేది అదొక ప్రశ్నార్థకం. తర్వాత ఇసుకకు సంబంధించి కూడా అట్లాంటి పరిస్థితే. గతంలోనే ధర్మాన ప్రసాదరావు అసలు జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుందో అంత క్లియర్గా చెప్పారు. ఇప్పుడు అధికారంలోకి ఆయన కూడా ఈ పార్టీలోకి వచ్చి మంత్రి అయిన తర్వాత ఎట్లాగో ఆయనకు సపోర్ట్గానే మాట్లాడతారు, కానీ గతంలో మాట్లాడిన అంశం రైట్. అంకంరావు గారు సార్, ఇప్పుడు మొన్న జరిగినటువంటి ఇప్పుడు అంగన్వాడీ వాళ్ళు సమ్మె చేస్తున్నారు కదా, దానికి సంబంధించి తెలంగాణ పేపర్లో మొదటి సంచికలోనే పత్రిక మొత్తం మొదటి సంచికలో వాళ్ళు ప్రకటనలు ఇవ్వడం కూడా జరుగుతుంది. దానికి ఇక్కడికి అసలు సంబంధమే ఉందండి. అంటే ఆయన ఎంత అంటే మీరు ఆలోచించండి. ఇప్పుడు ఆయన అట్లా ఇచ్చుకుంటూ వెళ్ళి ఇప్పుడు సాక్షి పేపర్కు సంబంధించి 9 కోట్ల పై చిల్లర అప్పుల్లో ఉండే 2019 నాటికి. ఈరోజు రమారమి 400 పై కోట్ల ఆదాయం వచ్చింది. దానికి ఎక్కడి నుంచి వచ్చింది? వ్యాపార ప్రకటనలు మీ పత్రిక ఇవ్వట్ల, కొన్ని పత్రికలు తగ్గించేస్తున్నాడు. ఇప్పుడు 2,63,000 మంది వాలంటీర్లు ఉన్నారు కదా, ఒక్కొక్కళ్ళు రోజుకు 2 పేపర్లు కొనాలండి. 2 పేపర్లు కొనాలంటే 5,26,000 పేపర్లు కొనాలి. ఇక లెక్కేయండి ఆయనకి ఎంత ఆదాయం వస్తుంది. అదే పేపర్ కొనాలని అంటే ఇట్లా ప్రతిదీ వ్యాపారంగా చూస్తున్నాడు. ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి అనేది జగన్మోహన్ రెడ్డి గారికి అవసరం. ముఖ్యమంత్రి పదవి అనేది జగన్మోహన్ రెడ్డి గారికి అవసరం. కానీ ఈరోజు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి దించాలనుకుంటుంది ప్రజలు, కోరుకుంటుంది రాష్ట్ర ప్రజలందరూ కూడా. ఎందుకు కోరుకుంటున్నారా అంటే ఒకసారి చూసుకుంటా ఉంటే ఇందాక ఆనంద్ సాగర్ గారు చెప్పారు, ఆ విషయాన్ని నేను కొంచెం ఖండిస్తున్నాను. ఎందుకంటే ఆ రోజు ప్రజలు ఓట్లేశారని చెప్పని వాళ్ళు చేసిన అబద్ధాలని, మీరు చేసిన పనులని మీ శాసనసభ్యులు మీ మంత్రులు చెప్పుకోలేకపోవటం వల్ల ప్రజలు నమ్మారు. ఇప్పుడు అమరావతి కమరావతి అన్నారు, అమరావతిలో ఇన్సైట్ రైడింగ్ జరిగింది అన్నారు. మీకు అక్కడ ఉన్నటువంటి 4 మంగళగిరి కావచ్చు, తాటికొండ కావచ్చు, లేకపోతే గుంటూరు పరిసర ప్రాంతాలు కావచ్చు, అమరావతి కావచ్చు, ఇక్కడ జరిగినటువంటి భూ లావాదేవీలు సంబంధించినంత వరకు మీరు పత్రికా ప్రకటన ఇవ్వలేకపోయారు కదా. వనజాక్షి విషయం చూసుకుందామండి. వనజాక్షి తన పరిధి దాటి తన ప్రాంతం దాటి వేరే జిల్లాలోకి వెళ్ళింది. అక్కడ చింతమనేని ప్రభాకర్ గారి మీద అభాండాలు మోపారు, దాన్ని తిప్పికొట్టలేకపోయారు కదా. దానికి ఎస్సీ వర్గాల్లో నిజంగానే మా మహిళకి ఇలా జరిగిందని చెప్పని వాళ్ళందరూ తీవ్ర మనస్తాపం చెందడం కూడా జరిగింది కదా. ఇలా ఒకటి కాదు 2 కాదు వరుసనే చూసుకుంటా ఉంటే మీరు వాళ్ళు మీ మీద మోపిన అభియోగాలు మీరు తిప్పికొట్టలేకపోయారు. వాళ్ళ అబద్ధాలు చెప్పారు, అబద్ధాలని తిప్పికొట్టలేకపోయారు. దీనివల్ల జరుగుతున్న విషయాలు ఏంటి చెప్పండి ఒకసారి. ఎందుకు జరుగుతుంది ఇది? ప్రజలు వాళ్ళు నిజమని నమ్మారు కాబట్టి, ఈరోజు ప్రజలు తెలుసుకున్నారు కాబట్టి మీ ఎమ్మంటున్నారు, మీ కలిసి వచ్చారు, మీరిద్దరు కలిసి ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని తీసుకున్నా కూడా, చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నా కూడా వాళ్ళ కుటుంబాలను ఈరోజు ఎలా వాళ్ళు చేస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారి మీద వాళ్ళు ఇంకేం చెప్పడానికి ఏం లేదు, 3 పెళ్ళిళ్ళు తప్ప. ఎందుకంటే ఆయన అధికారంలో లేరు, ఆయన మీద అవినీతి మరణ అంటానికి వీల్లేదు. ఏం మాట్లాడుతున్నారు? దత్తపుత్రుడు, చంద్రబాబు నాయుడు గారికి దత్తపుత్రుడు, దుష్ట చతుష్టయం, ఏబిఎన్ కావచ్చు, లేకపోతే రామోజీరావు గారు కావచ్చు, నాయుడు గారు గురించి మాట్లాడాలనుకుంటే మరి అందరూ ఎరికాల వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించి అందరి కుటుంబ సభ్యుల్లో ఇట్లాంటి ఉన్నాయి కదా, చాలా ఉన్నాయి కదా. చెప్పలేకపోతున్నారు కదా, వీళ్ళు ఎదురుదాడి చేయలేకపోతున్నారు కదా. ఈరోజు ప్రజలు ఏం కోరుకుంటున్నారు? మీరు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు బీసీ సంఘాలకి. మీరు ఎన్ని ఇచ్చారు బీసీ సంఘాలకి? ఎంతమందికి ఉపాధి కల్పించారు? ఎన్ని చేశారు చెప్పండి? 1, 2? ప్రతి వాళ్ళకి వాళ్ళ ఉపాధికి సంబంధించినంత వరకు పరికరాలని సబ్సిడీ మీద ఇచ్చారు కదా. వాళ్ళకి కావాల్సినటువంటి లోన్లు మీరు ఇవ్వగలిగారు కదా. ఎస్సీలకు సంబంధించి 27 సప్లాన్లు మీరు అమలు చేయడం కూడా జరిగింది కదా. మరి ఎస్సీలకు సంబంధించి 7,000 పైచిలకు ఇన్నోవా వాహనాలు ఇవ్వడం జరిగింది కదా. మరి ఇవన్నీ మీరు చెప్పుకోలేకపోయారు కదా ఆ రోజు. ఈరోజు ప్రతి వాళ్ళకి బీసీలకు సంబంధించి కులాల వారీగా వాళ్ళకి కావాల్సిన పనిముట్లు అందజేయడమే కాకుండా మత్స్యకారులకు కావచ్చు మీరు ఇచ్చారు. ఇంకోటి చెబుతున్నానండి, వీళ్ళు రైతు వ్యతిరేకంగా ప్రచారం చేశారు కదా. ఇదే రైతులకి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు డ్రిప్ ఇరిగేషన్ మీద కావచ్చు, బిందు సేద్యం మీద కావచ్చు, ఎస్సీలకి ఎస్టీలకి 100% సబ్సిడీలతోటి, మిగిలిన వాళ్ళకి 90% సబ్సిడీతోటి రాయలసీమ ప్రాంతంలోనూ అలాగే మెట్ట ప్రాంతాల్లోనూ వాళ్ళకి సబ్సిడీలు ఇచ్చేసి ఆ పరికరాలు అందజేసినందువల్ల ఈరోజు తూర్పుగోదావరి జిల్లాను, రాజమండ్రి, విశాఖపట్నంలో కూడా
అనంతపురం జిల్లా నుంచి కర్నూలు జిల్లా నుంచి వచ్చిన అరటిని అమ్ముతున్నారు. అంటే అవన్నీ చేసిన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం హయాంలోనే కదా, అది చెప్పుకోలేకపోయారు కదా. 72% ఈరోజు పూర్తయినటువంటి పోలవరం ప్రాజెక్టు వల్ల అది కనుక సంపూర్ణంగా పూర్తయినట్టయితే ప్రజలకి ముఖ్యంగా రైతులకు ఎంత మేలు జరిగేది. పట్టిసీమ వల్ల ఆ పరియోగ ప్రాంతం రైతులందరూ ఎంత బాగుపడ్డారు, అవి చెప్పుకోలేకపోయారు కదా. ఇవన్నీ తీసి పక్కన పెడదామండి. ఈరోజు ఉద్యోగస్తులు ఉన్నారు, 5,60,000 మంది ఉద్యోగం దొరికింది తెలుగుదేశం ప్రభుత్వంలో. పారిశ్రామిక రంగం కావచ్చు, ప్రభుత్వ రంగ పరంగా కావచ్చు, వాళ్లకు ఉద్యోగ కల్పన జరిగిందని చెప్పని స్వయంగా గౌతమ్ రెడ్డి గారే చెప్పారు కదా. అంటే అది మీరు చెప్పుకోలేకపోయారు కదా. ఈరోజు చూసుకుంటా ఉంటే వీళ్ళందరూ పక్కన పెట్టేసి అబద్ధాలని నమ్మి ఆయన చేసినప్పుడు ఈ 4.5 సంవత్సరాల్లో ఒక్క దాన్నైనా సరే వాళ్ళు నిరూపించుకోవడం జరిగిందా? మీరు శ్రీకాకుళం నుంచి తీసుకుందామండి, అచ్చెన్నాయుడు గారు కావచ్చు, అక్కడ వచ్చేసరికి విశాఖపట్నం జిల్లాలో పల్లం శ్రీనివాసరావు గారు కావచ్చు, విజయనగరంలో అశోక్ గజపతిరాజు గారు కావచ్చు, మరి తూర్పుగోదావరి జిల్లాకు వచ్చేసరికి రెడ్డి గారు కావచ్చు, అనపర్తి మాజీ శాసనసభ్యులు గారు కావచ్చు, పశ్చిమ గోదావరి జిల్లాకు వచ్చేసరికి దెందులేని ప్రభాకర్ రావు గారు కావచ్చు, ఇట్లా వరుసనే చూసుకుంటూ వస్తే కృష్ణా జిల్లా వచ్చేసరికి దేవినేని ఉమ్మ గారు కావచ్చు, పట్టాభి గారు కావచ్చు, మరి గుంటూరు జిల్లాకు వచ్చేసరికి వరుసనే ఒకళ్ళని కాదండి, ఇక్కడ నెల్లూరు జిల్లా, అనంతపురం జిల్లా మొత్తం చూసుకుంటారు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు. మొత్తం మీద ఎన్ని విధంగా వాళ్ళు ఎన్నో హెరాస్మెంట్ చేస్తున్నారు, పోలీసుల్లో నిర్బంధంలో తీసుకున్నారు, వాళ్ళని కొంతమందిని ఇబ్బంది పెట్టారు. కానీ ఒక్కటైనా సరే వీళ్ళు పలానా తప్పు చేశారని చెప్పి నిరూపించలేకపోయారు కదా. ఇప్పుడు ఇన్ని చేస్తున్నా కూడా ప్రజల్లో ఈరోజు చైతన్యం వచ్చింది. అవును, ప్రజల్లో చైతన్యం వచ్చినప్పుడు మీరిద్దరు చేయాల్సిన పనులు ఏంటి అంటే ఖచ్చితంగా కూడా గతంలో మీరు అన్నట్టుగా 19కి ముందు ఇంకా ఎట్లాగో మళ్ళీ అమరావతి అభివృద్ధికి సంబంధించి కావచ్చు, రాష్ట్రాన్ని ఒక గాడిలో పెట్టాలంటే చంద్రబాబు నాయుడే కావాలి అని ప్రజల్లో ఉంది, మనకే ఎట్లాగో అధికారం వస్తుంది అనే దాంట్లో వీళ్ళు ఉండిపోయిన పరిస్థితి కనిపించింది. అది చాలా దెబ్బ పరిస్థితి, రాష్ట్రం ఇంత వెనక్కి వెళ్ళింది, వెనకబడిపోయిందండి. సో ఇప్పుడు మాత్రం ప్రజల్లోకి ఖచ్చితంగా తీసుకెళ్తున్నారు కదా. ఇప్పుడు ఏమనుకున్నారు ప్రజలు చెప్పమంటారా? ప్రజలు ఇప్పుడు ఏమనుకున్నారు చెప్పమంటారా? మీరు సరైన అభ్యర్థులను పెట్టండి. మీరు ఈరోజు అభ్యర్థులు చూసే పరిస్థితి లేదు. ఫ్యాన్ కనపడకూడదు, వాళ్ళకి ఫ్యాన్ గుర్తు కనపడకూడదు. వీళ్ళు ఎవరిని పెడతారనేది వీళ్ళ ఆధారపడింది. సాగర్ గారు, అంకంరావు గారు చెప్పినటువంటి అంశాలకి ఏం చెప్తారు? అంటే గతంలో మీరు ప్రజల్లోకి తీసుకెళ్ళలేకపోయారు, మీరు చేసినటువంటి అభివృద్ధి అంటే గతం అంతకు ముందు చేసింది కాదు. సో ఈ 5 ఏళ్లలో మీరు ఉన్నటువంటి 5 ఏళ్లలో ఏం చేశారు, ఏం చేయబోతున్నారు ఏంటి అనేది చివరిలో ప్రజల దగ్గరికి తీసుకెళ్ళలేకపోయారు, అట్లాంటి ఫలితం వచ్చింది. సో ఇప్పుడైనా కానీ మంచి అభ్యర్థులను కావచ్చు, ఆ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం కావచ్చు, ఆల్రెడీ చేస్తూ ఉన్నారు. అట్లా చేస్తే బాగుంటుందనే ఆయన ఉద్దేశం. ఏం చెప్తారు? నేను పూర్తిగా వారితో ఏకీభవిస్తున్నాను సార్. ఎందుకంటే పార్టీకి అంకిత భావంతో, క్రమశిక్షణతో, విధేయతతో ఉన్నటువంటి వ్యక్తులు